ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామికంగా నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మార్క్ స్పీడ్ను చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే శ్రీ సిటీ పారిశ్రామిక కారిడార్లో ఏర్పాటు చేసిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హీరో మోటోకార్ ప్లాంట్ను సీఎం చంద్రబాబు సందర్శించారు. ప్లాంట్లోని అత్యాధునిక అసెంబ్లీ లైన్లను పరిశీలించిన సీఎం హీరో సంస్థ తాజాగా మార్కెట్లోకి తెస్తున్న విభిన్న శ్రేణి ద్విచక్ర వాహనాల మోడళ్లను క్లోజ్గా పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజుల్ స్వయంగా హాజరై తమ ప్లాంట్ విశేషాలను సీఎంకు వివరించారు. దేశంలోని అతిపెద్ద పారిశ్రామిక హబ్లలో ఒకటిగా నిలిచిన శ్రీ సిటీలో హీరో మోటోకార్ప్ ప్లాంట్ అత్యంత కీలకమైంది. ఈ ప్లాంట్ను సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్లాంట్ యాజమాన్యం ఘనస్వాగతం పలికింది. ప్లాంట్ లోపల రోబోటిక్ టెక్నాలజీతో నడుస్తున్న అసెంబ్లీ యూనిట్లను వీక్షించిన సీఎం అక్కడ తయారవుతున్న కొత్త మోడళ్ల ఇంజిన్ సామర్థ్యం, మైలేజ్ మరియు భద్రతా ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. హీరో సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజల్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పారిశ్రామిక విజన్ వల్లే ఈ ప్లాంట్ ఏపీలో ఇంతటి భారీ స్థాయిలో విజయవంతంగా నడుస్తోందని కొనియాడారు. భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ విభాగంలో కూడా శ్రీ సిటీ ప్లాంట్ నుంచి మరిన్ని నూతన ఆవిష్కరణలు చేయబోతున్నట్లు సీఎం వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల విధానాల వల్ల మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ పర్యటన ఏపీలో ఆటోమొబైల్ రంగానికి సరికొత్త బూస్ట్ ఇవ్వనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.